హాయ్ వ్యూవర్స్, డ్రై ఐస్ అంటే ఏంటి? ఇది గడ్డ కట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా, ఈరోజు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కావచ్చు, ఎల్నినో ఎఫెక్ట్ అని కావచ్చు, మొత్తం గ్లోబల్ వార్మింగ్ అని కావచ్చు, అంతా మొత్తుకుంటుంది ఏంటి? భయంకరంగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వటం, గాలిలో ఉండాల్సినటువంటి ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని తగ్గించేసి విచ్చలవిడిగా ఈ కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ పెరిగిపోవడం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. బయట పొల్యూషన్ ఉండిద్ది, దాని కూడా కారణం కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఓ రకంగా ప్రమాదకరమైంది ఈ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని ఆన్ అరౌండ్ -76.5 degrees దగ్గర ఈ కార్బన్ డైఆక్సైడ్ చల్లబరుస్తుంది. అప్పుడు అది గడ్డగా మారింది. దాన్ని డ్రై ఐస్ అంటారు. చూస్తానికి తెల్లగా ఐస్ లాగా ఉండేది, కానీ పట్టుకుంటే అసలు ఏం లేదు, మండిపది చెయ్యి. ఓ రకంగా ఎలాగంటే మొత్తం రెడ్డిష్ అయిపోయి అసలు పగుళ్ళు వచ్చేసి ఘోరంగా అయిపోయింది అన్నమాట. ఈ డ్రై ఐస్ని దేని కొడతారు? సినిమాలలో పొగలు వస్తూ ఉంటాయి కదా, ఈ డ్రై ఐస్ వల్ల. ఈ డ్రై ఐస్ దట్ మీన్స్ గడ్డ రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. దీనిని వేడి నీళ్ళు ఉంటాయి కదా, అటువంటి వాటిలో కనుక వేస్తే పొగలు వస్తూ ఉంటాయి. ఎలా మన సినిమా షూటింగ్లో ఇంద్రలోకం, దేవలోకంలో చూపిస్తారు, జగదేగుడు, అదలోక సుందర సినిమాలో చూపిస్తారు ఆ పొగలు. ఇవన్నీ కూడా మామూలుగా మన దగ్గర కూడా ఈవెంట్స్ చేస్తుంటారు కదా, పెళ్ళిళ్ళు, ఫంక్షన్, ఇటువంటి ఈవెంట్స్ చేస్తారు. అక్కడ కూడా పొగ రావడం కోసం ఈ డ్రై ఐస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి నీ డ్రై ఐస్ పట్టుకునేటప్పుడు కూడా నార్మల్ చేతితో పట్టుకోవాలి, చేతి కింద గ్లౌజ్ లాంటివి వేసుకుని పట్టుకోవాలి. ఈవెంట్స్లో ఈ డ్రై ఐస్ ఉంది కదా, తెలిసి తెలియకుండా ఎవరన్నా దీనిని తింటే అయితే రక్తపు వాంతులన్నీ అవుతాయి, లేదా అన్కాన్షియస్గా చనిపోవడం అనేది జరిగింది. ఈరోజు ఛత్తీస్గఢ్లో రాజ్నందగావ్లో సాహు అని చెప్పేసి 3 ఏళ్ళ పిల్లాడు. అది ఒక ఈవెంట్, పెళ్లి ఫంక్షన్ సమేదో వెళ్ళాడు ఈ పిల్లాడు పాప. అలా ఈవెంట్లో ఈ పొగలు రావడం కోసం డ్రై ఐస్ని ఏదో వాడినట్టున్నారు. ఎక్కడ ఒకటి మిస్ప్లేస్ అయ్యి పక్కన పెట్టి పాప ఆ పిల్లడు దాన్ని చూసి పట్టుకోగానే బాగా చల్లగా కావచ్చు, లేదా డిఫరెంట్ ఫార్మేట్లో కావచ్చు, వేడిగా సంథింగ్ ఎలాగో అనిపించింది అండ్ ఐస్ లాగా అనిపించింది. నోట్లో వేసుకొని తినేసాడు. చాలా డేంజర్ అసలు అది. ఆ తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళాడు, ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకొని చనిపోయాడమ్మా. దెన్ ఇమీడియట్గా ఇంకో కేసు బయటకు వచ్చింది. ఏంటది? ఐ థింక్ 50 రోజులు 40 రోజులు అవుతుంది అంతే, 1.5 month or 2 months లోపు అంతే. గురుగ్రామ్లో 5 వాళ్ళు మౌత్ ఫ్రెషనర్ అని చెప్పేసి దీనిని తిన్నారు. ఈ డ్రై ఐస్ చిన్న పార్టికల్స్ లాగా మొత్తం డివైడ్ చేశారు, పిల్లెట్స్ టైప్. పిల్లెట్స్ అంటే మనం ఎలా చెప్పాలి, సోంపు లాంటిది ఉంటుంది కదా, అందులో తెల్లగా ఉంటుంది చూసారా, లైక్ ఆ వేలు అనుకోండి. ఇది మౌత్ ఫ్రెషనర్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి తిన్నారు. ఏముంది తేడా కూడా, వామిటింగ్స్ మొత్తం రక్తపు వాంతులే. ఊరే భగవంతుడా, ఏంది ఇది మౌత్ ఫ్రెషనర్ ఇచ్చారు, తింటే రక్తం వచ్చేస్తుంది నోటి నుంచి అండ్ మొత్తం తేడా కొడుతుంది రా బాబు అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే లక్కీలీ వాళ్ళు బతికేశారు. బట్ ఇప్పుడు ఈ పిల్లవాడు చనిపోయాడు. అక్కడ కారణం ఏంటో చెక్ చేసుకుంటా ఉంటే ఆ తర్వాత మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశాక డ్రై ఐస్ అని తేలింది. డ్రై ఐస్నే చిన్న పార్టికల్స్ లా చేసేసి ఆ మౌత్ ఫ్రెషనర్లో కూడా కలిపాడు. అది తెలియక వీళ్ళు తిన్నారు, వాంటెడ్గా చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎవరు కలిపారు, ఏం ఎందుకు అని ఇంటని. ఇప్పుడు ఈ పిల్లడి విషయం అలా కాదు. చాలా ఈవెంట్స్లో ఈ డ్రై ఐస్ అనేది కనిపిస్తూనే ఉండిద్దట. బట్ పాపం చాలా మందికి తెలియదు అసలు ఇది ఈవెంట్స్ అప్పుడు. కనుక దేని కొడితే డ్రై ఐస్ అన్నప్పుడు, ఈ డ్రై ఐస్ అన్నది ఏంటి, ఐస్ టైపే, కానీ మామూలు ఐస్ అయితే ఎలాగా కరిగిపోయింది, నీళ్ళుగా మారిపోయింది, కరిగిపోయినాం. ఇది కరిగిపోతే ఎలా, గాల్లో ఆవిరైపోయింది. కార్బన్ డైఆక్సైడ్ కదా, ఎయిర్ కదా, సో గ్యాస్ టైప్ ఆఫ్. కాబట్టి ఈ డ్రై ఐస్ని ఏం చేస్తారంటే ఒక బాక్స్ లాంటి దానిలో పెట్టేసి అందులో మనం పండ్లో లేదన్నప్పుడు ఐస్ క్రీమ్లో ఇటువంటి పెట్టుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా కడుక్కుంటారు పండ్లు. ఎటువంటివి అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఐస్ క్రీమ్ లాంటి వాటి కోసం వాడతారు, చల్లగా ఉంచడానికి ఉపయోగపడింది కదా అని. ఒకవేళ ఈ డ్రై ఐస్ అన్నదాన్ని మీరు బయట ఒక చోట పెట్టారు, మీరు అది పెట్టిన విషయం మీరు మర్చిపోయారు. ఆ తర్వాత కాసేపు వచ్చి చూసిన తర్వాత మీకు అక్కడ ఏమి ఉండదు అనమాట. అక్కడ వస్తువు పెట్టాము అన్న ఫీల్ కూడా మీకు తెలియదు, ఎందుకంటే అక్కడ తడి ఉండదు, ఏముండదు. జస్ట్ లైక్ కర్పూరం. ఇంట్లో కూడా కర్పూరం ఉందా, కర్పూరం మీరు తీసుకొచ్చి ఒక చోట పెట్టండి, కాసేపటికి డ్రై అయిపోయింది అది, ఇంకా అక్కడ ఏమి ఉండదు.
బట్ మనకి కర్పూరం స్మెల్ వస్తూ ఉండేది, ఈ స్మెల్ కూడా రాదు. అంత ఇది అనమాట ఇది. సో దయచేసి ఈవెంట్స్ అప్పుడు కావచ్చు, మిగతా ఎక్కడైనా కావచ్చు, ఈ డ్రై ఐస్ అన్న దాని జోలికి పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ఊరు వెళ్ళకండి. అండ్ అక్కడ ఫంక్షన్కి వెళ్ళిన పిల్లల మాత్రం దయచేసి కాపాడుకోండి. అండ్ వారిని కంట కనిపెడతా ఉండండి.